హాయ్ ఆల్, నేను కొత్త వీడియోతో వచ్చేసాను. మేము ఇండియానాపోలిస్ నుంచి ఫ్లోరిడాకి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది నా ఫ్లోరిడా వ్లాగ్. ఇది ఇండియానాపోలిస్ ఎయిర్పోర్ట్. మార్నింగ్ ఆల్మోస్ట్ 7:30 బ్లూమింగ్టన్ నుంచి ఇండియానాపోలిస్కి వచ్చి ఇండియానాపోలిస్ నుంచి ఫ్లోరిడాకి వెళ్తున్నాం. సో ఇది ఎంట్రన్స్, మీరు అక్కడ చూడొచ్చు, పేరు కూడా ఇండియానాపోలిస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అదే మా ఫ్లైట్ అండి. సో దానికి వెళ్తున్నాము. ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యి కార్ రెంట్ తీసుకొని ఇంకా ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోతున్నాము. ఫ్లోరిడా అనేది ఒక స్టేట్ యుఎస్లో. ఆ స్టేట్లో ఒర్లాండో అనేది ఒక సిటీ అండి. ఆ ఒర్లాండో సిటీ యాక్చువల్లీ చాలా 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 ఫేమస్. ఒర్లాండో ఫేమస్ ఫర్ థీమ్ పార్క్స్ అండి. థీమ్ పార్క్స్ లైక్ డిజ్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్, సీ వరల్డ్, లెగోల్యాండ్, డిజ్నీ యానిమల్ కింగ్డమ్, మ్యాజిక్ కింగ్డమ్ పార్క్, డిజ్నీ హాలీవుడ్. యుఎస్లో 2 ప్లేసెస్లో ఉంది ఈ డిజ్నీ వరల్డ్ అనేది. డిజ్నీ ల్యాండ్ అనేది కాలిఫోర్నియాలో ఉంది. డిజ్నీ వరల్డ్ అనేది ఒర్లాండో ఫ్లోరిడాలో ఉంది. ఈ వాల్ట్ డిజ్నీవి చాలా చోట్ల ఉన్నాయండి వరల్డ్లో ప్లేసెస్. ఒకటి కాలిఫోర్నియాలో, ఒకటి ఇక్కడ ఫ్లోరిడాలో, ఒకటి జపాన్లో, ఒకటి ఫ్రాన్స్లో, హాంకాంగ్లో, చైనాలో, ఇలా చాలా ప్లేసెస్లో ఉన్నాయి డిజ్నీ వరల్డ్ అనేది. యాక్చువల్లీ మేము ఇప్పుడు వాల్ట్ డిజ్నీ వరల్డ్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇదంతా డిజ్నీ వరల్డ్కి ఎంట్రన్స్. దాని తర్వాత డిజ్నీ స్ప్రింగ్స్ అని ఉంటాయి, డిజ్నీ వరల్డ్ రిసార్ట్స్ ఉంటాయి, డిజ్నీ వరల్డ్ థీమ్ పార్క్ ఉంది. సో ఇదంతా ఇది జస్ట్ ఎంట్రన్స్ అండి. ఈ సిటీ అంతా చాలా కలర్ఫుల్గా ఉందండి. ఇట్లా డిజ్నీ బొమ్మలతో, అన్ని డిజ్నీ క్యారెక్టర్స్తో ఫుల్ నిండిపోయింది. అండ్ ఆబ్వియస్లీ ఇదంతా గ్రీన్ ప్లేస్ కాబట్టి విత్ గ్రీన్ అలాంగ్ విత్ కలర్ఫుల్ డిజ్నీ క్యారెక్టర్స్తో నిండిపోయింది. సో మేము ఇప్పుడు డిజ్నీ స్ప్రింగ్స్కి వెళ్తున్నామండి. డిజ్నీ స్ప్రింగ్స్లో డైనింగ్, ఎంటర్టైన్మెంట్ అండ్ షాపింగ్ ఇవే ఉంటాయండి. షాపింగ్ అంటే మీరు నార్మల్ షాపింగ్ కాదు, యాక్చువల్లీ చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ. సో దానికి వచ్చాము ఇప్పుడే. జస్ట్ ఇదంతా చాలా కలర్ఫుల్గా, చాలా ఒక థీమ్ బేస్డ్ ఉన్నాయి. సో దీంట్లో చాలా చాలా ఉన్నాయి. సో 1 by 1 ఒక్కొక్కటి నేను చూసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను, ట్రై చేస్తాను. ఈ డిజ్నీ స్ప్రింగ్స్ అనేది ఒక వాకింగ్ స్ట్రీట్. ఇక్కడ చాలా హైఫై రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత షాపింగ్ హబ్ ఇది. అది కాకుండా చిన్న ఎంటర్టైన్మెంట్ అన్నమాట. చూస్తే తెలుస్తుంది మీకు కొంతసేపట్లో. సో అట్లా చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా ఉందన్నమాట. సో బట్ ఇది వెళ్ళి వచ్చేదానికి మనకు ఒక హాఫ్ డే ఫుల్ సరిపోతుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హాఫ్ డే ప్లాన్ వేసేసుకోవచ్చు. ఇది టీరెక్స్ క్యాఫే అండి. సో ఇలా థీమ్ బేస్డ్ క్యాఫేస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఒక థీమ్. నెక్స్ట్ ఇంకొంచెం దూరం వెళ్తే ఒకటి మంచి లైవ్ మ్యూజిక్ ఉంది. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి ఇవన్నీ ఇక్కడ. అది రెయిన్ ఫారెస్ట్ క్యాఫే అంట. అదొక థీమ్, లోపలంతా రెయిన్ ఫారెస్ట్ లాగా ఉంది. సో ఇలా థీమ్ బేస్డ్ ఉన్నాయన్నీ ఇక్కడ. ఇక్కడ వెదర్ చాలా వేడిగా ఉందండి. అందుకని ఇంకా కొంచెం ఏదో చల్లగా కూల్ డ్రింక్ తీసుకుందామని అలా వెళ్తున్నాము. సో అక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ కనపడింది. దాని పేరు వివోలి ఇల్ జెలీటో. దాంట్లో అన్ని ఐస్ క్రీమ్స్ ఉంటాయి. సో ఆ షాప్కి వచ్చేసాము. దాంట్లో అన్ని బేకరీ స్టఫ్ ఉన్నాయన్నమాట. అండ్ ఐస్ క్రీమ్స్ అవి ఉన్నాయి. సో దానికి వెళ్ళి జస్ట్ అంతా ఏదో సెర్చ్ చేసి కొంచెం ఒక ఐస్ క్రీమ్, ఒక
జ్యూస్ అదే ఏమంటారు షేక్, మిల్క్ షేక్ అవి తీసుకొని తిని కొంతసేపు రెస్ట్ తీసుకున్నామండి. బాగానే పెద్దగా ఉందండి. చాలాసేపు నడిచాము, చాలాసేపు పోతున్నాము. స్ట్రీట్ అంతా బాగుంది యాక్చువల్లీ, చాలా కలర్ఫుల్గా. ఒక 10 minutes నడిచిన తర్వాత ఒక కోకోకోలా షాప్కి వచ్చేసాము. కోకోకోలా బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్ షాప్కి వచ్చాము. ఇక్కడ ఉన్న ఐటమ్స్, దాని లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కోకోకోలా ప్రింట్ ఉన్నాయన్నమాట. వెళ్ళి చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళి. చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే అదే ఒక థీమ్, కోకోకోలా థీమ్తో ప్రతి ఒక్కటి అదే థీమ్ అన్నమాట. మ్యాగ్నెట్ తీసుకోండి, కీ చైన్ తీసుకోండి, టీషర్ట్ తీసుకోండి, ఏది తీసుకున్నా కోకోకోలా థీమ్. అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. చెప్పులు, సాక్సులు, హ్యాట్స్, టీషర్ట్స్, స్క్రంచీస్, కీ చైన్స్, వాట్ నాట్, ఇంకా ప్రతి ఒక్క ఐటము అదే కోకోకోలా ప్రింట్. పర్సులు, చిన్న చిన్న పర్సులు, ఈ పెంగ్విన్ బొమ్మలు, ఆ కోకోకోలా పౌచెస్, ఈ డాగీస్, ఎవ్రీథింగ్ కోకోకోలా ప్రింట్. అండ్ ప్రైస్ కూడా బాగానే ఉందండి. అంటే చిన్న మ్యాగ్నెట్ నేను తీసుకున్నాను, అదే ఒక $8.99, సో $9 ఉందన్నమాట. సో అలా $9 నుంచి మినిమం $9, ఇంకా $9 నుంచి ఇంకా అలా $30, $40, $50 దాకా అన్నీ ఉన్నాయి. డిపెండ్స్ మనం ఎంత కావాలంటే అది పెట్టుకునేటట్టు ఉన్నాయన్నమాట. సో ఈ బాటిల్ నాకు భలే నచ్చింది, కానీ చాలా పెద్దగా ఉంది. జస్ట్ వీడియో కోసం చూశాను. అది అయిపోయిన తర్వాత ఇంకా నడుచుకుంటూ ఇక్కడంతా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడంతా పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి, లూయి విటాన్ అట్లాంటివన్నీ. సో అవన్నీ చూసుకుంటూ అలా వచ్చేసాము. ఇది డిజ్నీ షాపు. ఇప్పుడు పోతున్నది డిజ్నీ షాపు. డిజ్నీ షాప్లో అన్ని డిజ్నీ క్రియేచర్స్ ఉన్నాయి. డిజ్నీలో క్రియేట్ అయిన అన్ని క్రియేచర్స్ ఉన్నాయి కదా. మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్, సింబా, ఆల్ ద ఐటమ్స్ బొమ్మలు అనమాట. అన్ని క్యూటీ బొమ్మలు, చాలా క్యూట్గా, చాలా కలర్ఫుల్గా, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇది చూసి మాత్రం నాకు ఒక క్షణం ఏమనిపించిందంటే, మన చైల్డ్హుడ్లో కూడా ఇలాంటివి ఉండింటే చాలా బాగుండు కదా అని ఒక చిన్న థాట్ వచ్చింది మైండ్లో. సో చాలాసేపు యాక్చువల్లీ అక్కడ టైం స్పెండ్ చేసాం, ఎందుకంటే చాలా క్యూట్గా, చాలా బాగున్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. బయటికి వచ్చిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఈ రెయిన్ ఫారెస్ట్ క్యాఫే ఉందండి. అది దూరం నుంచి చూపించాను, అక్కడ పొగలు వస్తుండే కదా. సో ఆ కెఫే అనమాట. లోపలంతా థీమ్ అంతా రెయిన్ ఫారెస్ట్. సో అక్కడ అది బాగుంది యాక్చువల్లీ చూసేదానికి. సో అక్కడ ఏదో పిక్చర్స్ తీసుకొని ఆ కెఫే అంటే నాట్ ఓన్లీ కెఫే, అన్నీ అక్కడ బయట రెయిన్ ఫారెస్ట్ థీమ్లో ఆ షాప్లో అన్నీ అమ్ముతారు. సో ఇక్కడంతా మెయిన్ ఈ స్ట్రీట్ అంతా షాపింగ్, ఈటింగ్ అండ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అలా తిరుగుతూ ఉండడం అనమాట. సో బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా క్రియేటివ్గా ఉంది. సో ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా కదిలినామండి.
ఇక్కడ డిజ్నీ క్యారెక్టర్ చూడొచ్చు మీరు, ఫ్రోజన్ మూవీలోంచి ఎల్సా క్యారెక్టర్ కదా. ఇది అంతా లెగో బ్లాక్స్తో చేశారు. సో నేనైతే అమేజ్ అయిపోయాను, అసలు ఎంత బాగుందో. ఈవెన్ ఈ డ్రాగన్ అంతా కూడా లెగోతోనే చేశారండి, చాలా బాగుంది. ఈవెన్ ఇక్కడ స్టార్ వార్ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా లెగోతోనే చేశారు. ఈ లెగో బ్లాక్స్తో ఇంత క్రియేటివ్గా చేయొచ్చని నాకు ఇక్కడే అర్థమైంది. మామూలుగా చిన్న బస్సు, ఒక హౌసు ఇవే చూసాం, కానీ లెగో బ్లాక్స్ని యూజ్ చేసి ఇంత మంచి క్యారెక్టర్స్ని చేయడము వావ్ అనిపించింది. ఇంకా తర్వాత మేము నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళిపోయామండి. యాక్చువల్లీ ఇది M&M షాప్ అనమాట. ఇది నేను ఒక 20 years బ్యాక్ లాస్ వేగాస్లో చూశాను. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటే వెరీ క్రియేటివ్, వెరీ కలర్ఫుల్ అని చెప్పచ్చు. M&M షాప్. M&M అంటే మీరు వినే ఉంటారు, అవి మన ఇండియన్ జెమ్స్ ఉంటాయి కదా, జెమ్స్ ఉంటాయి కదా చూడండి, ఆ షేప్లో ఉంటాయి. M&M అంటారనమాట. ఇంతకుముందు కోకోకోలా బ్రాండ్లో చూసాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్, ఐటమ్స్ ఉన్నాయి కదా. సిమిలర్గా ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ విత్ M&M ప్రింట్ ఉంటాయి. యాక్చువల్లీ M&M అంటే చిన్న రౌండ్ జెమ్స్ అన్నమాట అవి. ఇక్కడ అన్ని ఫస్ట్ షాప్లో అన్ని ఆర్టికల్స్, పిల్లోస్, టీషర్ట్స్, బాటిల్స్, కప్స్, కీ చైన్స్, మ్యాగ్నెట్స్, ఇలాంటివి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కలర్ఫుల్గా మీకు కనపడుతుందంతా M&M చాక్లెట్స్ అనమాట. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లేవర్స్లో అన్ని మిక్స్డ్ కలర్స్ ఉన్నాయన్నమాట, రెగ్యులర్ మిక్స్డ్ కలర్స్. ఇంకొంచెం మనము ఇట్లా రైట్ సైడ్ చూస్తే సింగిల్ కలర్స్, అన్నీ పేస్టల్ కలర్స్, నార్మల్ కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో పీనట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది, అంటే పీనట్ లోపల ఉంటుంది, పైనంతా చాక్లెట్ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో అన్ని M&Ms ఉన్నాయండి. మనం ఏది కాస్తే అవి తీసుకోవచ్చు. ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి, అక్కడ స్మాల్ బాక్సెస్, ఆ గ్లాస్లో నింపుకొని సీల్ చేసుకోవచ్చు, లేదా కవర్లు ఉన్నాయి, ఆ కవర్లో కూడా తీసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చాలా కాస్ట్లీ M&Ms. మామూలుగా అయితే మనము బయట వాల్మార్ట్లో అట్లా తీసుకుంటే ఒక చిన్న ప్యాకెట్, అంటే ఒక పెద్ద ప్యాకెట్, యాక్చువల్లీ పెద్ద ప్యాకెట్ మనకు $10 అట్లా వస్తుంది. బట్ ఇక్కడ ఒక చిన్న కప్పే మనకు $20, $25 అవుతుంది అనమాట. సో డిఫరెంట్ కలర్స్ మీరు చూడొచ్చు, ఎంత బాగుంది. మేము కూడా కొన్ని పేస్టల్ కలర్స్ అలా కలెక్ట్ చేసుకున్నాం అనమాట, చేసుకొని కొనుక్కున్నాము. సో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. కొంచెం అంటే చైల్డిష్గా ఉంటుంది, కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా కలెక్ట్ చేసుకోవడం. సో ఇలా మేము ఈరోజు మా ఫ్లోరిడా ట్రిప్ ఫస్ట్ డే కంప్లీట్ చేసాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. సీ యూ, బాయ్.